ఈ జూలై 4కి విప్లవ రచయితల సంఘం ఏర్పడి 54 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఇదొక అరుదైన చరిత్ర. ఒక నిర్దిష్ట రాజకీయ సైద్ధాంతిక దృక్పథంతో ఇన్ని సంవత్సరాల పాటుగా ఒక అర్ధ శతాబ్దం దాటి పయనిస్తున్న సాహిత్య సంస్థ భారతదేశంలో బహుశా ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదు అని చాలామంది ప్రముఖులు గుర్తించారు. అయితే విరసం ఏ సందర్భంలో ఆవిర్భవించింది, ఆనాటి రాజకీయ సామాజిక స్థితిగతులు ఏంటి, తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తూ వస్తున్నది, ఒక 2-3 ముఖ్యమైన విషయాలు ఈ చరిత్రలో భాగంగా నేను చెప్తాను. 1970 జూలై 4న విరసం ఆవిర్భవించే నాటికి భారతదేశ సమాజంలో ఒక కల్లోల స్థితి నెలకొని ఉంది. విరసం నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాల ప్రేరణతో ఏర్పడిన సాహిత్య సాంస్కృతిక సంస్థ. ముఖ్యంగా 1960ల సాంస్కృతికోద్యమం, కల్చరల్ రెవల్యూషన్, చైనా సమాజాన్ని, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్ సమాజంలో కోపోద్రిక్త యువతరాన్ని మేల్కొల్పిన ఒక చారిత్రక సందర్భం అది. ఆ 60ల దశాబ్దం ఒక రకంగా ఇక్కడ భారత సమాజంలో కూడా ముఖ్యంగా నక్సల్బరీతో 1967 నక్సల్బరీ ఉద్యమంతో ఉత్తేజితులైన చాలామంది యువకులు, అట్లాగే మేధావులు, రచయితలు భారత సమాజ స్థితిగతుల గురించి చాలా ఆలోచిస్తున్నారు. యువకులైతే ఎంతోమంది 1970 నాటికే చారు మజుందార్ ప్రభావంతో యూనివర్సిటీలని అట్టుడికిస్తున్నారు. అట్లాంటి ఒక ఉద్రిక్త వాతావరణంలో అప్పటికి ఉన్న విలువలని, ఫ్యూడల్ విలువలని, అప్పటికి ఉన్న పెత్తందారితనాన్ని సవాలు చేస్తూ చాలామంది ఆనాటి సామాజిక స్థితిని మార్చడానికి తమ వంతు ప్రయత్నంగా వివిధ రంగాల్లో కృషి చేస్తూ ఉన్నారు. అదొక కదలబారుతున్న సమాజం. అట్లాంటి స్థితిలో 1970 ఫిబ్రవరి 1న ఇక్కడ తెలుగు సమాజంలో శ్రీశ్రీకి షష్ఠిపూర్తి జరపాలని కొంతమంది రచయితల బృందం, ముఖ్యంగా అభ్యుదయ రచయితల సంఘం దాన్ని నిర్వహించింది ఫిబ్రవరి 1న. అయితే ఆ సందర్భంలో ఫిబ్రవరి 1 రచయితలందరూ ఒక వేదిక మీద కలుస్తున్న సందర్భంలో ఆ సభలో ఒక కరపత్రం విడుదలైంది. రచయితలారా మీరు ఎటువైపు అని. విశాఖ విద్యార్థుల పేరుతో వచ్చిన ఈ కరపత్రంలో రచయితలకి సూటిగా సవాల్ విసిరారు విద్యార్థులు. అంటే చుట్టూ ప్రపంచం ఇంత కల్లోలంగా ఉంది, అటు శ్రీకాకుళంలో మీలాంటి రచయితే సుబ్బారావు పాణిగ్రాహిని అన్యాయంగా కాల్చి చంపారు, ఎంతోమంది రైతాంగ ఉద్యమకారులని కాల్చి చంపేస్తున్నారు. ఇట్లాంటి స్థితిలో మీరు ఏం మాట్లాడతారు, మీరు ఎటువైపు ఉన్నారు? ఆ సభ ఏర్పాటులో ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఈ ప్రశ్న వచ్చింది. అంటే మీరు ఈ నరహంతక ప్రభుత్వం వైపు ఉన్నారా, ప్రజల వైపు ఉన్నారా, పోరాడే ప్రజల వైపు ఉన్నారా, రచయితలారా మీరు ఎటువైపు అని ఒక కరపత్రం. ఆ కరపత్రం ఆ సభలో చాలా సంచలనం రేపింది. ఒక రకంగా అది ఒక పోలరైజేషన్కి దారితీసింది. సరిగ్గా ఆ వాతావరణంలో కొంతమంది రచయితలు ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి, అంటే మనం గొప్ప రచయితల మేధావులమని సన్మానాలు పుచ్చుకుంటూ ఇట్లా కాలం గడిపేద్దామా, లేదంటే ఈ సమాజంలో మన కర్తవ్యం ఏమిటో, మన వంతు పాత్ర ఏమిటో తెలుసుకొని దానికోసం మనం పనిచేద్దామా అనే ఒక ఆలోచన కలిగింది. అందులో భాగంగా కొంతమంది రచయితలు ఫిబ్రవరి నుంచి జూన్, జూలై దాకా ఒక ఆలోచన చేసి విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు వెనుక కూడా చాలా ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి. ఒక సభ, అభ్యుదయ రచయితల సంఘం చాలామంది రచయితలు కలిసి ఏర్పాటు చేసిన సభలో శ్రీశ్రీ ఇంకా కొంతమంది అందులోంచి బయటకు వచ్చి కరెక్ట్గా జూలై 4 అర్ధరాత్రి విప్లవ రచయితల సంఘాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము అని అప్పటికప్పుడు ఒక ప్రణాళికని విడుదల చేశారు. అందులో ముఖ్యంగా 2-3 విషయాలు ఉన్నాయి. మేము మార్క్సిస్ట్ ఆలోచన విధానంతో మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాము. కష్టజీవులకు ఇరువైపులా నిలబడే వాళ్ళ రచయితలు, మేము అట్లాంటి రచయితలుగా మేము ఉండదలుచుకున్నాము. మేము ప్రజల పక్షాన, ప్రజా పోరాటాల పక్షాన దృఢంగా నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అపోజిషన్లో ఉండేవాళ్ళే రచయిత, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళే రచయిత. రచయిత కర్తవ్యం ఏంటంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఈ కర్తవ్యం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఈ కర్తవ్య దీక్షలో ముందుకే పోతాము అని చెప్తూ ఒక 14 మంది ఒక
ప్రకటన మీద సంతకం చేశారు. అందులో అప్పటికి చాలా పేరున్న రచయితలు, తెలుగు సమాజానికి చాలా పేరున్న రచయితలు ఉన్నారు. శ్రీశ్రీ ఒక రకంగా ఒక లీడ్ రోల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం మహాసభలు జరిగాయి 1970లో అక్టోబర్లో. ఈ ఖమ్మం మహాసభల్లో విప్లవ రచయితల సంఘం బాడీ ఎన్నికైంది. శ్రీశ్రీ అధ్యక్షుడు, రావిశాస్త్రి కుటుంబరావు ఉపాధ్యక్షులు, కేవీఆర్ కార్యదర్శిగా విప్లవ రచయితల సంఘం తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. సో అప్పటికి రావిశాస్త్రి కుటుంబరావు కథా సాహిత్యంలో చాలా అద్భుతమైన ఆలోచనల్ని రేకెత్తించారు. కథల బారుతున్న సమాజాన్ని వాళ్ళు కథల ద్వారా చూపించారు. శ్రీశ్రీ ప్రభావం చాలా ఉంది సమాజం మీద. అట్లాగే కేవీఆర్ అభ్యుదయ రచయితల సంఘంలో పనిచేసి ఆ అనుభవంతో అది ఒక రకంగా మార్క్సిస్టు సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడకుండా అభ్యుదయ రచయితల సంఘం నీరుగారిపోతున్న స్థితిలో కేవీఆర్ లాంటి ఒక సైద్ధాంతిక నిబద్ధత, నిర్మాణ దక్షత కలిగిన ఒక సాహితీవేత్త విప్లవ రచయిత సంఘానికి తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. శ్రీశ్రీ అధ్యక్షుడు. అక్కడ మొదలైన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రయాణం సాఫీగా నడవలేదు. చాలా ఒడిదుడుకులు. ముఖ్యంగా 1970లో విరసం ఫామ్ అయితే 1971 నుంచే విప్లవ రచయితల మీద చాలా కుట్ర కేసులు ప్రభుత్వం నమోదు చేస్తూ వచ్చింది. చిత్తూరు కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసు, రామ్నగర్ కుట్ర కేసు, ఇట్లా ఒక నిర్బంధాల పర్వం విరసం ఆవిర్భవించినప్పటి నుంచి ఆ నిర్బంధాలు కొనసాగుతూనే ఉంది. ఎక్కడా విప్లవ రచయితల సంఘం వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో 1975 ఎమర్జెన్సీ కాలంలో ఒక 40 మంది రచయితల్ని భారత ప్రభుత్వం జైల్లో పెట్టింది. అట్లాంటి ఒక స్థితిని కూడా దాటుకొని ఇట్లా చాలా నిర్బంధాలని తట్టుకుంటూ తెలుగు సమాజం మీద తనదైన ప్రభావాన్ని వేసుకుంటూ వస్తున్నది. విరసం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఈ నిర్బంధాలతో పాటు పుస్తకాలను నిషేధించిన చరిత్ర కూడా, అలాంటి అపప్రద కూడా భారత ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. తిరుపతి నుంచి విడుదలైన ఒక కవితా సంకలనం, లే అనే కవితా సంకలనం, తర్వాత వరవరరావు రాసిన భవిష్యత్ చిత్రపటం, కొన్ని కథలతో కథా సంకలనం ఒకటి, ఇట్లా కొన్ని పుస్తకాలు నిషేధానికి కూడా గురయ్యాయి. అప్పటి రైతాంగ పోరాటాన్ని, ముఖ్యంగా శ్రీకాకుళ ఉద్యమాన్ని సమర్థిస్తూ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆలోచన దృక్పథంతో రాసిన రచనలు కావడం వల్ల అవి నిషేధానికి గురయ్యాయి. సరే, ఆ నిషేధాల మీద కోర్టుకు పోతే ఆలోచనల్ని నిషేధించడం సరైన పద్ధతి కాదు అని కోర్టు కూడా ఆ కేసులు కొట్టేసింది. అదొక చరిత్ర. అయితే విరసం తన ప్రయాణంలో ఎంతోమంది తెలుగు రచయితలతో, మేధావులతో తన ఆలోచనల్ని పంచుకుంటున్నది, ఒక భావజాల సంఘర్షణ జరుపుతూ ఉన్నది. విప్లవ రచయితల సంఘం 1970 నుంచి మొదలుకుంటే ఎమర్జెన్సీ తప్ప ఈ 54 సంవత్సరాల కాలంలో ప్రతి ఏడాది ఒక సాహిత్య పాఠశాల లేదా మహాసభలు నిర్వహిస్తూ వస్తున్నది. ప్రతి ఏడాది విప్లవ రచయితల సంఘం చేస్తున్న కృషి, తాను ప్రచురిస్తున్న పుస్తకాలలో పాఠకులు చూడొచ్చు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కనీసం 10-15 ప్రచురణలు విప్లవ రచయితల సంఘం నుండి ఉన్నాయి. అట్లాగే విరసం రచయితలు ఇతర ప్రచురణలు కానీ సుమారుగా 20 నుంచి 30 పుస్తకాలు ప్రతి సంవత్సరం విరసం సభల మీద ఆవిష్కరణ రచయితలు ఆవిష్కరిస్తున్నారు. తెలుగు సమాజంలో పేరొందిన రచయితలు, కథకులు, విమర్శకులు, నవల రచయితలు, కథా రచయితలు, సుమారుగా ప్రతి ఒక్కరూ విరసం వేదిక నుండి తమ భావాల్ని పంచుకున్న వాళ్ళు. అట్లాగే యాన్ మిర్డాల్ దగ్గర నుంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితలు కూడా, యాన్ మిర్డాల్, గూగి వా థియాంగో లాంటి వాళ్ళు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో విరసం వేదికల నుండి తమ ఆలోచనని పంచుకున్నారు. ఇట్లాంటి అరుదైన రచయితల సంఘం తెలుగు సమాజంలో తన ప్రభావాన్ని వేస్తూనే మొత్తంగా భారతదేశ స్థాయిలో AILRC, ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్, విప్లవ సాహిత్య సాంస్కృతిక సంఘాన్ని ఒక ఫోరంని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహించింది. చాలా రాష్ట్రాల నుంచి దానికి బాధ్యులు ఉన్నారు. ఆ AILRC చాలా కాలం పాటు నడిచింది. సరే,
ఇప్పుడు అది ఫంక్షనింగ్లో లేదనుకోండి. అట్లా ఒక తెలుగు సమాజానికే పరిమితం కాకుండా భారతదేశం మొత్తం ఆలోచనాపరులందరినీ ఏదో ఒక సందర్భంలో తన వైపు లేదా ప్రతి సామాజిక సంక్లిష్ట సందర్భంలో విరసం ఏం చెప్తుంది అని ఆలోచించే స్థాయికి విప్లవ రచయితల సంఘం సభ్యులు చేరుకున్నారు. ఇప్పటికీ కూడా తాజాగా విరసం తన అర్ధశతాబ్ది ఉత్సవాలలో అనేక రాష్ట్రాల నుండి వేరువేరు రాష్ట్రాల నుండి అభ్యుదయ రచయితల్ని తన వేదిక మీదకి ఆహ్వానించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఫాసిజానికి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా మనం ఏం చేయవలసి ఉంది, రచయితలు కళాకారులు ఏం చేయవలసి ఉంది అనే దాని మీద వివిధ భావజాలాల నుండి రచనలు చేస్తున్న అనేక మంది సాహిత్యకారులతో సుదీర్ఘ చర్చలు జరిపింది, తీర్మానాలు చేసింది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. విరసమే తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చిన అవార్డులని తిరస్కరించడం దగ్గర నుంచి ఒక ధిక్కార స్వరంగా సమాజంలో అది ముద్రపడిపోయింది. అంటే విప్లవ రచయితల సంఘం భావజాలంతో ఏకీభావం లేని వ్యక్తులు కూడా విరసం ధిక్కార స్వరాన్ని ఎంతో గౌరవిస్తారు. అంటే ఇప్పటికీ 54 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వ సన్మానానికి, సత్కారానికి, దేనికి లొంగకుండా ఎప్పుడూ ప్రజల పక్షం ఉంటూ అది అట్లా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతి సాహిత్య ప్రక్రియలోనూ, ఉదాహరణకి కథా సాహిత్యం తీసుకుంటే విరసం రచయితలు రాసిన కథలు, అంటే అప్పటి 1970లలో రచనలు రాయడం ప్రారంభించిన అల్లం రాజయ్య గారి దగ్గర నుండి ఇప్పుడు ఈ తరం రచయితల వరకు, ఈ తరం నుండి రాస్తున్న పావని కానీ, అనురాధ లాంటి వాళ్ళు కానీ, ఇట్లా ఎంతోమంది రచయితలు ఈ 5 దశాబ్దాల కాలంలో వేరువేరు సామాజిక సందర్భాలని అద్భుతంగా కథల్లో ప్రతిబింబించేలా చేశారు. అట్లాగే ఒక సందర్భంలోనైతే మొత్తం కవిత్వాన్నంతా తన సొంతం చేసుకుంది విరసం. అంటే కవిత్వం అంటే విప్లవ కవిత్వం అన్నట్లుగా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసింది. అట్టడుగు వర్గాల నుండి భాషను, సాంస్కృతిక రూపాలను తీసుకొని దాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర కూడా విరసంకు ఉంది. మాండలికాల గురించి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ అంతకుముందు నుండి చర్చ జరుగుతున్న 1970ల నుంచే ప్రజలు మాట్లాడుకునే భాషలో కథలు, కవిత్వం రాసిన చరిత్ర విప్లవ రచయితల సంఘానికే ఉంది. చెరబండరాజు దగ్గర నుండి ఆ తర్వాత పురుడు పోసుకున్న జననాట్య మండలిగా ప్రజలకి చాలా దగ్గరైన పాట సాహిత్య రూపాన్ని కూడా తొలి దశలో విరసమే బయటికి తీసుకొని వచ్చింది. చెరబండరాజు విరసం సభ్యుడు, ఎన్నో పాటలు రాశారు. నిజంగా ఇట్లా విరసం నుండి ఒక్కొక్క సాహిత్య ప్రక్రియలో కృషి చేసిన వాళ్ళ గురించి ఎంతైనా చెప్పొచ్చు. రావిశాస్త్రి, కుటుంబరావు, చెరబండరాజు లాంటి ఎంతోమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క. అట్లాగే విమర్శ రంగంలో త్రిపురనేని మధుసూదన్ రావు కానీ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన కీలకమైన చర్చలు, ఆలోచనలు, వీటన్నిటి కోసం విప్లవ రచయితల సంఘం సభ్యులు రాసిన పుస్తకాలని ఇప్పటికీ అకాడమిక్ పరిశోధనల్లో కూడా విద్యార్థులు, సాహిత్యకారులు చదువుతున్నారు, వాటిని ఫాలో అవుతున్నారు. ఈ 50 ఏళ్లలో సమాజం చాలా మారింది. ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా కొత్త ఆలోచనలను, అట్లాగే ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎప్పటికప్పుడు స్వీకరించి దానికి తగినట్టుగా తన ఆలోచనల్ని సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విరసం ప్రతిఫలింపజేస్తూ వస్తున్నది. నాటక ప్రక్రియలో విరసం కృషి చేయడం కానీ, పాట గురించి ఇందాక చెప్పాను, ఆ తర్వాత సాహిత్య విమర్శ రంగంలో కృషి చేయడం కానీ, వేరువేరు సాహిత్య ప్రక్రియల మీద వర్క్షాప్స్ పెట్టి ఇతర రచయితలతో సంభాషణలు జరిపి ఈ కాలానికి, ఈ సందర్భానికి రాయవలసిన రచనలు ఏంటి అని చాలా చర్చలు విరసం జరిపింది. అంటే అంటే సాహిత్యం సమిష్టి ఆలోచనల ఫలితం అని నమ్మే విప్లవ రచయితల సంఘం ఒక రచనలో వ్యక్తిగత కృషి కనిపించినా కూడా ఆ ఆలోచనల వెనక, ఆ అక్షరాల వెనక, ఆ కళ వెనక మొత్తంగా ప్రజల ఆచరణ ఉంటుంది. జ్ఞానం ఒకరి సొంతం కాదు, అది సమిష్టిది. ఒకరు
అది ఒకరి చేతిలో నుంచి లేదా ఒకరి కలంలో నుంచి అది బయటికి రావచ్చు, కానీ ఈ ఆలోచనల వెనుక ఒక ప్రజా ఆచరణ ఉంటుంది అని నమ్మి దాన్ని ఆచరణలో కూడా, ఉదాహరణకి సమిష్టి ఆలోచనల కేంద్రంగా విరసం నడుపుతున్న వర్క్షాప్స్, అందులో కనీసం ఒక 20-30 మంది రచయితలు కలిసి కూర్చొని డిస్కస్ చేసి తర్వాత వాటిని రచనలుగా తీసుకురావడం. ప్రతి దానిలోనూ సమిష్టి ఆలోచన, అట్లాగే ప్రజల ఆచరణనే గీటురాయిగా పునాదిగా చేసుకొని విప్లవ రచయితల సంఘం నడుస్తూ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, చాలా సందర్భాల్లో ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న సందర్భాలలో విప్లవ రచయితల సంఘం సభ్యులు చాలామంది చాలా చిత్రహింసలకు కూడా గురయ్యారు. అంటే లిటరల్గా చెప్పాలంటే, నువ్వు ఇంకా రాస్తావా అని మునివేళ్ల మీద లాఠీలతో కొట్టి హింసించిన చరిత్ర ఉంది ప్రభుత్వానికి. అయినప్పటికీ రాస్తున్నారు. జైలు నిర్బంధాలు, అక్రమ కేసులు, కొంతమంది సభ్యుల్ని అరెస్ట్ చేసి అసలు ఎక్కడున్నారో ఆచూకీ చెప్పకుండా చిత్రహింసలు, పోలీస్ లాకప్లో చిత్రహింసలు పెట్టడాలు, ఇట్లాంటివి కూడా విప్లవ రచయితల సంఘం ఎదుర్కొన్నది. చరిత్రలో చాలామంది రచయితలు, ఆలోచనాపరులు ఆ రాజ్యాల నిర్బంధాన్ని చవిచూశారు, కానీ ఒక సంఘంగా అప్రతిహతంగా ఇట్లాంటి నిర్బంధాలను ఎదుర్కొంటూనే ఇప్పటికీ పాలక పక్షానికి ఒక సవాలుగా నిలిచింది ఒక విప్లవ రచయితల సంఘం. ఇప్పటికీ ప్రజా ఉద్యమాలు లేవు, అవన్నీ సెట్ బ్యాక్ అయిపోయాయి, కమ్యూనిస్టు ఉద్యమాలకి లేదా నక్సల్బరీ ఉద్యమానికి కాలం లేదు, అదంతా గడిచిన చరిత్ర అని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు విప్లవ రచయితల సంఘం సభ్యుల వెంట పడుతూనే ఉన్నారు. అంటే ప్రభుత్వం ఏ ఆలోచనల్ని చూసి భయపడుతుందో ఆ ఆలోచనలకి ప్రతినిధిగా విప్లవ రచయితల సంఘం కొనసాగుతున్నది.